గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ బిజినెస్ పార్ట్నర్. ఈ బిజినెస్ పార్ట్నర్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి పిన్ కోడ్ పార్ట్నర్, రెండోది డిస్ట్రిక్ట్ పార్ట్నర్. ఈ పిన్ కోడ్ పార్ట్నర్ అండ్ డిస్ట్రిక్ట్ పార్ట్నర్ని మనం ఫ్రాంచైజీ అని కూడా అంటాం. ఓకే, ఇక్కడ మీకు ఫ్రాంచైజీ అంటే ఏంటి అన్నది ఒకసారి తెలుసుకోండి. ఫ్రాంచైజీ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక కంపెనీ టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అలాగే టోటల్ ప్లాన్ని, ఒక కంఫర్టబుల్ స్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ చేసి బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఏరియా వైజ్గా అక్కడ ఎవరైనా బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర కొంత అమౌంట్, నామినల్ అమౌంట్ డిపాజిట్గా తీసుకుని వీళ్ళ బిజినెస్ అక్కడ చేసుకుంటూ ఇద్దరు షేరింగ్ పొందుతారు. దీన్నే ఫ్రాంచైజెస్ అంటారు. చాలా కంపెనీస్ ఫ్రాంచైజెస్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా టీ టైమ్ అని కానీ, ఈ టీ షాప్స్ అవి చాలా వచ్చినాయి. ఇవన్నీ ఫ్రాంచైజెస్సే. ఇప్పుడు చాలా స్వీట్ షాప్స్ కూడా ఫ్రాంచైజెస్ ఇస్తున్నారు. కేఎఫ్సి ఫ్రాంచైజీ ఇస్తుంది. అలాగే మనకు తెలిసిన బైక్ షోరూమ్స్, కార్ షోరూమ్స్, పవన్ హోండా, రాధా టయోటా, ఇలా ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఫ్రాంచైజెస్సే. అంటే వీళ్ళ ప్రొడక్ట్ని తయారు చేయరు, డైరెక్ట్గా ప్రొడక్ట్ ఇన్వాల్వ్మెంటు ఉండదు, సర్వీస్ ఇన్వాల్వ్మెంటు ఉండదు. కానీ ఇక్కడ కంపెనీ కోసం పనిచేస్తూ ఉంటారు, డైరెక్ట్ సేల్స్ చేస్తూ ఉంటారు, అక్కడ జరిగిన బిజినెస్లో షేరింగ్ తీసుకుంటూ ఉంటారు. దీన్ని ఫ్రాంచైజీ అంటాం. పిన్ కోడ్ వైజ్గా బెస్ట్ మార్ట్ ఇచ్చే ఫ్రాంచైజీ ఆఫర్ని పిన్ కోడ్ పార్ట్నర్ అని, డిస్టిక్ వైజ్గా ఆపర్చునిటీ ఇస్తూ డిస్టిక్ వైజ్గా ఫ్రాంచైజీస్ ఇచ్చేదాన్ని డిస్ట్రిక్ట్ పార్ట్నర్ అని అంటున్నాం. ఇక్కడ పిన్ కోడ్ పార్ట్నర్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే, ఏదైనా ఫ్రాంచైజీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ముఖ్యంగా 3 పాయింట్స్ 4 పాయింట్స్ ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. అసలు దేనికి ఫ్రాంచైజీ ఇస్తున్నారు, రెండోది వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు, మూడోది ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, నాలుగోది ఫ్రాంచైజీ రూల్స్. ఓకే, ఈ 4 పాయింట్స్ గురించి మీరు తెలుసుకుంటే మీకు పిన్ కోడ్ పార్ట్నర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం పిన్ కోడ్ పార్ట్నర్ గురించి ఈ 4 పాయింట్స్ని ఒకసారి చూద్దాం. అందులో ఫస్ట్ పాయింట్, అసలు బెస్ట్ మార్ట్ ఫ్రాంచైజీ ఎలా ఇస్తుంది. ఓకే, మీకు ఆల్రెడీ తెలుసు, బెస్ట్ మార్ట్ అంటే బయ్యర్స్ని సెల్లర్స్ని కనెక్ట్ చేసే ప్లాట్ఫామ్. ఓకే, ఇది ఒక B2B మార్కెట్ ప్లేస్. ఇప్పుడు మనం ఏరియా వైజ్గా అంటే ప్రతి పిన్ కోడ్లో ఒక పర్సన్కి మనం ఫ్రాంచైజీ ఇస్తాం. ఓకే, ఈ ఫ్రాంచైజీ ఇచ్చినప్పుడు ఏంటి బెనిఫిట్, అతను ఏం వర్క్ చేయాలి. ఇక్కడ ఆ పిన్ కోడ్లో అంటే ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటారో ఆ పిన్ కోడ్లో ఉన్న బిజినెస్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ కలెక్ట్ చేసి మనకి ఇవ్వాలి. ఓకే, ఇది ఒక పార్ట్ టైంలా డైలీ ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఆ పిన్ కోడ్లో ఉన్న బిజినెస్ ఇన్ఫర్మేషను మనకి ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఆ పిన్ కోడ్లో ఉన్న బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో మనం వాళ్ళకి ఆ సెల్లర్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి బిజినెస్ క్లోజ్ చేస్తాం. బిజినెస్ ఇన్ఫర్మేషన్ అంటే ఎలాంటిది అంటే, వారి పిన్ కోడ్లో ఏదైనా ఒక పాంప్లెట్ ఈరోజు కనిపించింది, అది ఫోటో తీసి మనకు పెట్టవచ్చు. ఎవరన్నా ఒక ఇన్నోవేటివ్గా బోర్డు పెట్టారు, ఆ ఫోటో మనకు పెట్టవచ్చు. 1+1 ఆఫర్ ఉంది, ఆ ఫోటో మనకు పెట్టవచ్చు. ఎవరిదన్నా 1 ఇయర్ కంప్లీట్ అయింది, ఏదో ఆఫర్ పెట్టారు, ఓకే, వాళ్ళ గురించి వివరాలు మనకి ఇవ్వచ్చు. ఏదన్నా ఫెస్టివల్స్కి వాళ్ళు ఏదైనా ఆఫర్స్ పెట్టారు, వాళ్ళ వివరాలు మనకి ఇవ్వచ్చు. ఇలా ఏదైనా సరే అక్కడ జరిగే ఎనీ బిజినెస్ యాక్టివిటీ, ఏదన్నా ఒక బిజినెస్ ఓపెనింగ్ ఉంది, ఇలా ప్రమోషన్ కోరుకునే ఎవరి వివరాలైనా సరే మనకి ఇవ్వచ్చు. అలాగే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, బ్యూటీ పార్లర్స్, క్యాటరింగ్ వాళ్ళు, ఈవెంట్ ఆర్గనైజర్స్, ఇలాగా ప్రతి కేటగిరీకి సంబంధించిన బిజినెస్ ఇన్ఫర్మేషన్ మనకిస్తే మనం వాళ్ళకి సెల్లర్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, సెల్లర్ ప్లాన్ కనుక తీసుకుంటే వాళ్ళ ప్లాన్ ప్రకారం వీళ్ళకి షేరింగ్ అమౌంట్ అనేది ఇస్తాం. ఓకేనా, ఇప్పుడు మనం ఆ పిన్ కోడ్లో డైరెక్ట్గా మనమో మన ఎంప్లాయీస్ వెళ్ళి పనిచేయాల్సిన అవసరం లేకుండా అక్కడ ఫ్రాంచైజీ తీసుకున్న అతను అక్కడ బిజినెస్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా మనం ఆ డీటెయిల్స్ని తీసుకుని వాళ్ళకి మన సెల్లర్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ బిజినెస్ని గ్రో చేయడానికి మనం మ్యాక్సిమం సపోర్ట్ చేస్తాం. వాళ్ళకి నచ్చి ప్లాన్ తీసుకుంటే మనకి సపోర్ట్ చేసిన మన పిన్ కోడ్ పార్ట్నర్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి షేరింగ్ అనేది ఇస్తాం. ఓకే, డైలీ ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే
అతను ఖచ్చితంగా డైలీ ఒక 10 లీడ్స్ మనకిస్తే అందులో 1-2 పాజిటివ్ వచ్చి 2-3 రోజులకైనా ఒక ప్లాన్ క్లోజ్ అవుతూ ఉంటుంది. ప్రతి నెల అతనికి ఒక సర్టెన్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. ఇది పిన్ కోడ్ పార్ట్నర్ చేయవలసిన వర్క్. పిన్ కోడ్ పార్ట్నర్ ఏం చేయాలి అంటే, పిన్ కోడ్ పార్ట్నర్ గురించి సరైన ఒక్క లైన్ ఏంటి అంటే, మీ ఇంటి దగ్గరే ఉంటూ మీ రెగ్యులర్ లైఫ్ యాక్టివిటీ డిస్టర్బ్ అవ్వకుండా నామినల్ డిపాజిట్తో మీ ఏరియాలోనే రోజుకి కేవలం 1 గంట మాత్రమే పార్ట్ టైంలా పనిచేసుకుంటూ ఎడిషనల్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం. ఓకే, ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏంటి? అతని లొకేషన్ చేంజ్ అవ్వక్కర్లేదు, అతని రెగ్యులర్ లైఫ్ డిస్టర్బ్ చేసుకో అవసరం లేదు, లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టవసరం లేదు. కేవలం రోజు ఒక 1/2 అవర్ 1 అవర్ టైం స్పెండ్ చేయడం ద్వారా మంచి ఎర్నింగ్స్ ఎవ్రీ మంత్ అతను సంపాదించుకోవచ్చు. ఇది బెస్ట్ మార్ట్ ఇచ్చే ఫ్రాంచైజీ ఆఫర్. ఇక్కడ ఇతనికి ఏమేం బెనిఫిట్స్ ఇస్తున్నాం? ఓకే, ఈ బెస్ట్ మార్ట్ ఇచ్చే బెనిఫిట్స్లో ఫస్ట్ మీకు కంప్లీట్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్. అతనికి ఖచ్చితంగా ట్రైనింగ్ అండ్ సపోర్ట్ ఇస్తాం. రెండోది కంప్లీట్ మార్కెటింగ్ మెటీరియల్. అతనికి కంప్లీట్గా ప్రమోషన్ కానీ, బ్యానర్స్ కానీ, బ్రోచర్స్ కానీ ఇలాంటివన్నీ మార్కెటింగ్ మెటీరియల్ అంతా కంపెనీ వేస్తుంది. ఈ లో ఇన్వెస్ట్మెంట్. ఓకే, అన్నిట్లకంటే ఇంపార్టెంట్ రిఫండబుల్ డిపాజిట్. అతను ఏదైతే డిపాజిట్ చేస్తాడో అది కంప్లీట్లీ రిఫండబుల్ డిపాజిట్. టెలికాలింగ్ సపోర్ట్. అతనికి కంప్లీట్ టెలికాలింగ్ సపోర్ట్ ఇస్తాం. ఒక టెలికాలర్ని అసైన్ చేసి అతను మాట్లాడలేకపోతే ఆ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే సపోర్ట్ ఇస్తాం. అలాగే కంప్లీట్ అడ్మిన్ ప్యానల్. అతనికి బ్యాక్ అండ్ అడ్మిన్ ప్యానల్ అంతా ఇస్తాం. అడ్మిన్ ప్యానల్ అంటే అతను ఏం జరుగుతుంది, ఏం బిజినెస్ జరుగుతుంది కంప్లీట్గా అతను చూసుకోవచ్చు. ఆ పిన్ కోడ్లో ఏ బిజినెస్ జరిగింది, ఎంత షేరింగ్ వస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇలాగా సో మెనీ బెనిఫిట్స్. అలాగే పార్ట్ టైం ఫ్లెక్సిబుల్ అవర్స్, అతనికి నచ్చిన టైమింగ్స్లో పనిచేసుకోవచ్చు. ఇలాగా ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మనం పిన్ కోడ్ పార్ట్నర్కి ఇస్తున్నాం. ఇప్పుడు మీరు పిన్ కోడ్ పార్ట్నర్ ఏం చేయాలి, పిన్ కోడ్ పార్ట్నర్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఈ రెండు తెలుసుకున్నారు. ఇప్పుడు పిన్ కోడ్ పార్ట్నర్లో ఏం ప్లాన్స్ ఉన్నాయి? పిన్ కోడ్ పార్ట్నర్ ఫ్రాంచైజీ తీసుకోవడానికి బెస్ట్ మార్ట్ 2 ప్లాన్స్ని ఆఫర్ చేస్తుంది. అందులో ఒకటి 10,000 రూపీస్ డిపాజిట్, రెండోది 25,000 రూపీస్ డిపాజిట్. 2 ప్లాన్స్ ఈక్వల్, మొత్తం యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఉంటుంది. రెండిట్లకి కూడా రిఫండబుల్ డిపాజిట్ ఉంటుంది. రెండిట్లకి అన్నీ సేమ్ ఉంటుంది. ఇక్కడ డిఫరెన్స్ అలా వచ్చేటప్పటికి 10,000 పేమెంట్ చేసిన వాళ్ళకి 10% షేరింగ్ వస్తుంది, 25,000 చేసిన వాళ్ళకి 20% షేరింగ్ వస్తుంది. ఇదే డిఫరెన్స్. అక్కడ జరిగిన బిజినెస్లో 10% షేరింగ్ లేదా 20% షేరింగ్, ఈ 2 ప్లాన్స్లో ఇది మాత్రమే డిఫరెన్స్. 10,000 అయినా చేయొచ్చు, 25,000 ప్లాన్ అయినా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా కూడా కంప్లీట్ రిఫండబుల్ ఆప్షన్ అయితే ఉంది. రెండిట్లకి కూడా ఒకే విధమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఓకే, ఇది కంప్లీట్ పిన్ కోడ్ పార్ట్నర్ ఇన్ఫర్మేషన్.